నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగైతే ఉన్నారైతే అనుకున్నాను. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనం MI QLED అదేవిధంగా హైసెన్స్ నిన్న రీసెంట్గా లాంచ్ చేసిన U6G 55 inches టీవీని మనం కంపారిజన్ చేయబోతున్నాం. ఈ రెండు టీవీలో ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ టీవీ ఏది, అలాగే ఈ యొక్క సేల్లో మీరు కొనడానికి కూడా ఈ యొక్క వీడియో చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. సో మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకా వేరే అదర్ సోషల్ మీడియా గ్రూప్స్లో కూడా షేర్ చేయగలని అయితే కోరుకుంటున్నాను. ఈ యొక్క వీడియో కూడా ఒక లైక్ చేసి ఇంకా కామెంట్స్ ఉంటే కామెంట్స్ కూడా చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అండ్ మీరు నన్ను సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా మీరు ఫాలో అయితే అవ్వచ్చు. లైక్ ఇన్స్టాగ్రామ్ అండ్ అదేవిధంగా ట్విట్టర్ అకౌంట్ కూడా మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ కూడా మనకైతే ఉందన్నమాట, డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్. ఆ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో మీరు అయితే జాయిన్ అయితే అవ్వచ్చు. ఇప్పుడు జరుగుతున్న సేల్స్ కానీ అండ్ సేల్స్ జరగకపోయినా కానీ మనకు కొన్ని లూట్ డీల్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. ఆ డీల్స్ అనేవి మీరు అక్కడ పోస్ట్ అయితే చేస్తూ ఉంటున్నాను. అదేవిధంగా మరొక బంపర్ ఆఫర్ కూడా అయితే ఉంది టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవుతే. అదేంటి అన్నట్లయితే ఇప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ అయితే జరుగుతుంది కదా, మీకు ఫ్రీ ఐపీఎల్ మ్యాచ్ చూసే విధంగా అదే మొబైల్లో MX ప్లేయర్ డౌన్లోడ్ చేసుకొని జస్ట్ మీరు ఐపీఎల్ మ్యాచెస్ చూసే విధంగా అయితే నేను అక్కడ పెట్టడం అయితే జరుగుతుంది. లింక్స్ నేను కాకపోయినా మా భరత్ అయినా పెట్టడం అయితే జరుగుతుంది అక్కడ లింక్స్ అనేది. సో మీరు ఆ యొక్క లింక్స్ నుంచి మీరైతే చూడవచ్చు అన్నమాట ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ అదేవిధంగా ఈ యొక్క ఐపీఎల్ మ్యాచెస్ని మీరు మనీ కూడా గెలుచుకోవచ్చు. ఆల్రెడీ కుబేరా యాప్స్ గురించి అయితే చేశాను. సో అక్కడ మీరు డౌట్ అయితే పడకండి, ఏపీలో అండ్ తెలంగాణలో విత్డ్రాలు అయితే అవుతున్నాయి. మీరు ఎక్కడ డౌట్ పడనవసరం అయితే లేదు. అండ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. కుబేరా యాప్స్ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి అండ్ మనీని అక్కడ పెట్టుకొని కూడా మీరు డబల్ మనీని అయితే గెయిన్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది టోటల్గా నేను చెప్పాలనుకున్నది. అండ్ ఇంట్లోనే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. అండ్ మరి మీరు చూస్తుంది శివటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఫ్రెండ్స్, షామీ నుంచి MI Q1 QLED 55 inches టీవీని, అలాగే హైసెన్స్ నిన్న లాంచ్ చేసిన U6G సిరీస్ నుంచి వచ్చిన 55 inches QLED టీవీని ఈరోజు బిగ్ కంపారిజన్ చేయబోతున్నాం. మొదటగా ఈ రెండు టీవీల యొక్క స్పెసిఫికేషన్ పరంగా కంపారిజన్ చేద్దాం. ఫైనల్గా వచ్చేసరికి ఈ రెండు టీవీలో ఏది బెస్ట్ టీవీ అని చెప్తాను. అదేవిధంగా నేను తీసుకోవాలి అనుకున్నట్టయితే ఏ టీవీ తీసుకుంటాను అనే దాని గురించి చెప్తాను. సో దీన్ని బట్టి మీరైతే డిసైడ్ అయితే అవ్వండి. ఎందుకంటే మనీ పెట్టేది మీరు కాబట్టి ఒకసారి ఆలోచించి ఏ టీవీ తీసుకోవాలి, మీకు ఏది రిక్వైర్ అనే దాని గురించి ఆలోచించి ఒక బెస్ట్ టీవీని రాబోయే ఒక అమెజాన్ సేల్స్లో అండ్ ఫ్లిప్కార్ట్ సేల్స్లో పర్చేజ్ చేయండి మంచి టీవీని. సో మరి లేట్ చేయకుండా ఈ రెండు టీవీల మధ్య బిగ్ కంపారిజన్ చేయబోతున్నాం. మొదటిగా డిజైన్ పరంగా చూద్దాం. ఈ రెండు టీవీలో డిజైన్ పరంగా మాత్రం ప్రీమియం బెజర్లెస్ డిజైన్ తోటి, మెటాలిక్ స్టాండ్ తోటి, మెటాలిక్ ఫ్రేమ్ తోటి టీవీని అయితే డిజైన్ అయితే చేశారు. అండ్ బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ అయితే చేశారు. అండ్ అది కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ డిజైన్ తోటి అయితే డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ ఈ రెండు టీవీలో డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ అయితే ఉంటుందన్నమాట డిజైన్ పరంగా. ఈ రెండు టీవీలో బిల్డ్ క్వాలిటీలో కూడా అండ్ ప్రీమియం టీవీస్ కాబట్టి అండ్ బిల్డ్ క్వాలిటీలో వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాదు, ఇది కూడా ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. మరి రెండు టీవీల యొక్క ప్యానల్ గురించి మాట్లాడుకుందాం. అండ్ MI అదేవిధంగా హైసెన్స్ ఈ రెండు టీవీలలో ప్యానల్ వచ్చేసరికి 8-bit+ FRC VA ప్యానల్ అయితే ఉంటుంది. బట్ బ్యాక్లైట్ టెక్నాలజీ వచ్చేసరికి టోటల్గా చేంజ్ అయితే చేశారు. MI QLEDలో వచ్చేసరికి డైరెక్ట్ LED బ్యాక్లైట్ టెక్నాలజీ ఉంటే అండ్ హైసెన్స్లో వచ్చేసరికి ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్ బ్యాక్లైట్ టెక్నాలజీ అయితే ఉంటుంది. మరి MI QLEDలో వచ్చేసరికి 400 అంటే 300 నుంచి 400 లేదా 350 ఇలా అయితే బ్రైట్నెస్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే షామీకున్న దరిద్రం ఏంది అన్నట్లయితే బ్రైట్నెస్ని ఎప్పుడు మనకైతే చెప్పదు అన్నమాట లాంచింగ్ ఈవెంట్లో. సో మ్యాక్సిమం మనం అది అనుకోవాల్సిందే, అది ఖచ్చితంగా అయితే మనం అయితే చెప్పలేం. అండ్ 300 నుంచి 350 లేదా 400 వరకు అయితే ఉండొచ్చు. కానీ హైసెన్స్ అయితే క్లియర్గా చెప్పింది పీక్ బ్రైట్నెస్ 600 వరకు అయితే ఉంటుందని అయితే క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. MI QLEDలో 60 Hz రేట్ సపోర్ట్తో పాటు MEMC రియాలిటీ ఫ్లో సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో వివిడ్ పిక్చర్ ఇంజన్ సపోర్ట్ అయితే ఉంటుంది. మరి హైసెన్స్లో వచ్చేసరికి సేమ్ 60 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో పాటు MEMC స్మూత్ మోషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ పిక్చర్ అప్స్కేలింగ్ కోసం UHD AA అప్స్కేలర్ని అండ్ ఆల్సో iView ఇంజన్ అయితే వాడడం అయితే జరిగింది. పిక్చర్ ఎన్హాన్స్మెంట్ కోసం స్మూతర్గా, ఫాస్టర్గా అండ్ ఫైనెస్ట్ క్లియర్ ఇమేజ్ని యూజ్ చేయడం కోసం ఈ రెండు ఇంజన్స్ అయితే అంటే MI QLED వివిడ్ పిక్చర్ ఇంజన్ అదేవిధంగా హైసెన్స్ iView ఇంజన్ అయితే యూజ్ అయితే అవుతాయన్నమాట. ఈ విధంగా ప్యానల్స్ అయితే ఉంటాయి. మరి డిస్ప్లే ఫీచర్స్ గురించి చూసినట్లయితే ఈ రెండు టీవీలలో సేమ్ ఎగ్జాక్ట్లీ అన్ని సపోర్ట్ HDR ఫార్మాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. అదేనండి HDR10, HDR10+, HLG,
డాల్బీ విజన్ అయితే సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ మరి ఆడియో గురించి మనం మాట్లాడుకోవాలంటే ఆడియో విషయంలో కొంచెంసరికి ఎంఐ క్యూఎల్ఈలో సరికి 30 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ఉంటుంది అండ్ 6 స్పీకర్ సెటప్ అయితే ఉంటుంది. డాల్బీ ఆడియోకి డిటిఎస్ హెచ్డీకి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఆల్సో మరి డాల్బీ అట్మాస్కి సపోర్ట్ చేస్తుందా చేయట్లేదని దాని గురించి తర్వాతకి అయితే మాట్లాడతాను. అండ్ మరి ఇప్పుడు హైసెన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే హైసెన్స్లో కూడా 24 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ఉంటుంది. డాల్బీ అట్మాస్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. మరి ఓఎస్ గురించి మాట్లాడుకోవాలంటే రెండు టీవీలలో ఓఎస్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ 10 ఓఎస్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. ఎంఐ క్యూఎల్ఈలో సరికి వీళ్ళు యొక్క లేటెస్ట్ ప్యాచ్ వాల్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. సో ప్యాచ్ వాల్ ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చేసరికి కొంచెం యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. సో ఈ రెండు టీవీల యొక్క ప్రాసెస్ గురించి మాట్లాడుకోవాలంటే ఎంఐ క్యూఎల్ఈలో వచ్చేసి పవర్ఫుల్ మీడియాటెక్ 64-బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ A55 ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు సిపియూగా. జీపీయూ విషయంలో వచ్చేసరికి మ్యాలీ G31 MP2 జీపీని అయితే యూజ్ చేశారు. ర్యామ్ అండ్ స్టోరేజ్లో వచ్చేసరికి 2GB ర్యామ్ అండ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. అండ్ మరి హైసెన్స్ విషయంలో చూసినట్లయితే 64-బిట్ పవర్ఫుల్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ A53 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు సిపియూగా. అండ్ మ్యాలీ 470 MP జీపీని అయితే యూజ్ చేశారు. 2GB ర్యామ్ అయితే ఉంటుంది, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రాసెసర్ విషయంలో వచ్చేసరికి ఎంఐ క్యూఎల్ఈలో ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్గా అయితే ఉంటుంది. ఎందుకంటే హైసెన్స్ కంటే ఎంఐ ప్రాసెసర్ మనకు గ్రాఫిక్ ప్రాసెసర్ కాబట్టి చాలా బెటర్ గ్రాఫిక్ ప్రాసెసర్ కాబట్టి బెటర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఫైనల్గా వచ్చేసరికి కనెక్టివ్ పోర్ట్స్ గురించి మాట్లాడుకుందాం. కనెక్టివ్ పోర్ట్స్ విషయంలో ఎంఐ క్యూఎల్ఈలో 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. ఈ 3 HDMI పోర్ట్స్ 2.1 సపోర్ట్తో పాటు EARC సపోర్ట్ అయితే ఉంటుంది. 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట. 2 USB పోర్ట్స్ 2.0కి సపోర్ట్ చేస్తాయి. అండ్ ఆల్సో యాంటీనా పోర్ట్ సపోర్ట్ అయితే ఉంది, AV ఇన్పుట్ పోర్ట్ సపోర్ట్ అయితే ఉంది, ఆప్టికల్ పోర్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో 3.5mm జాక్ పోర్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్, బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే ఉంటుంది. మరి అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఎంఐ క్యూఎల్ఈలో వచ్చేసరికి ఎంఐ క్విక్ వేకప్ సెట్టింగ్ అని, ఎంఐ క్విక్ సెట్టింగ్స్ అని, ఎంఐ క్విక్ మ్యూట్ అని ఈ విధంగా కొన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే ఇచ్చారు. అలాగే వీటితో పాటు ALLM సపోర్ట్ కూడా అయితే ఇచ్చారనమాట. ALLM సపోర్ట్ వచ్చేసరికి 4K 60 హెర్ట్జ్ అంటే గేమింగ్ కన్సోల్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. PS5 అయినా కానీ ఎక్స్బాక్స్ సిరీస్ లేటెస్ట్ వర్షన్ అయినా కానీ సపోర్ట్ అయితే చేస్తుంది. బట్ ఓన్లీ 4K 60 హెర్ట్జ్లో కొంచెం అండ్ మనకు రెస్పాన్స్ టైం అనేది బెటర్గా అయితే ఉంటుంది అనమాట. బట్ ఆ కిక్ అనేది ఉండదు, జస్ట్ 60 హెర్ట్జ్ కాబట్టి ఓకేగా అయితే ఉంటుందన్నమాట. కానీ హైసెన్స్లో వచ్చేసరికి ఇలాంటి అయితే ఏమైతే లేవు. ఓన్లీ HDMI పోర్ట్స్లో చూసుకున్నట్లయితే కనెక్టివ్ పోర్ట్స్లో సేమ్ కనెక్టివ్ పోర్ట్స్ అయితే ఉంటాయి. కానీ HDMIలో వచ్చేసరికి 2.0, 2.1 సపోర్ట్ అయితే ఉండదు, EARC సపోర్ట్ అయితే ఉండదు, అండ్ ఆల్సో ALLM సపోర్ట్ అయితే ఉండదు. సో ఇప్పుడు లేటెస్ట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో కనెక్టివ్ పోర్ట్స్లో అలాంటివి అయితే లేవు. జస్ట్ డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అండ్ బ్లూటూత్ 5.0 సపోర్ట్ మాత్రమే అయితే ఉంటుందన్నమాట. సో ఇవన్నమాట ఫ్రెండ్స్ ఈ రెండు టీవీల మధ్య స్పెసిఫికేషన్స్ అండ్ కంపారిజన్ విషయంలో. మరి ఈ రెండు టీవీలలో ఏ తీసుకోవాలి అనుకున్నట్లయితే ఒకటి చెప్తాను. బెటర్ పిక్చర్ క్వాలిటీ కావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా హైసెన్స్కి అయితే వెళ్ళండి. వై ఎందుకు అన్నట్లయితే హైసెన్స్లో వచ్చేసరికి ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్ టెక్నాలజీ, VA ప్యానల్ అండ్ ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్ టెక్నాలజీ, 600 పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ కావాలి అనుకున్న వాళ్ళకు మాత్రమే హైసెన్స్ వర్క్ అవుతుంది. అండ్ అడిషనల్ ఫీచర్స్ అంటే మనకు నెక్స్ట్ జనరేషన్ ఫీచర్స్ కావాలి అనుకుంటే మాత్రం ఎంఐ క్యూఎల్ఈడికి అయితే వెళ్ళండి. లైక్ HDMI 2.1, EARC, ALLM సపోర్ట్, ఇంకా వీళ్ళ యొక్క ప్యాచ్ వాల్ 4.0, IMDB అండ్ ఇంకా క్విక్ మ్యూట్, క్విక్ సెట్టింగ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి కదా. అలాంటి అడ్వాన్స్ ఫీచర్స్ కావాలనుకుంటే మాత్రమే ఎంఐకి అయితే వెళ్ళండి. బెటర్ పిక్చర్ క్వాలిటీ కావాలనుకుంటే మాత్రమే ఈ యొక్క హైసెన్స్కి అయితే వెళ్ళండి. హైసెన్స్లో ఎంఐ కంటే డబుల్ బ్రైట్నెస్ అయితే ఉంది. అదేవిధంగా ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్ అయితే ఉంటుంది కాబట్టి పిక్చర్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్, అది కలర్స్ని అండ్ బెటర్గా అయితే చూపిస్తుంది. అండ్ అదేవిధంగా లోకల్ డిమ్మింగ్ కూడా మనకు పర్ఫెక్ట్గా మనకు ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ పిక్చర్ క్వాలిటీ కోసం మనం హైసెన్స్ని అయితే తీసుకోవచ్చు. ఒకవేళ నేను తీసుకోవాలనుకున్నా కూడా నేను ఆ టీవీని తీసుకుంటాను. కాకపోతే ఒకవేళ అడ్వాన్స్డ్ ఫీచర్స్ కావాలనుకుంటే మాత్రమే ఎంఐకి అయితే వెళ్తాను. సో మీలో ఎంతమంది పిక్చర్ క్వాలిటీ కోసమే టీవీ కావాలనుకుంటే మాత్రమే అండ్ ఈ టీవీనే తీసుకొని కామెంట్స్ అయితే చేయండి. మరి ఎవరెవరు ఏ టీవీ తీసుకోవాలి అండ్ మీరు అనుకున్నది కింద అయితే తెలపండి. నాతోటి ఏకీభవిస్తున్నారా లేదా అనే దాని గురించి అన్నమాట. అండ్ నేను కూడా తెలుసుకుంటాను మీరేమనుకుంటున్నారు అనే దాని గురించి. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో. మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయగలరు. అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేయగలని అయితే కోరుకుంటున్నాను. ఇంకో వీడియోలో మీ ముందు ఉంటాను. మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అయితే అవ్వండి. అదేవిధంగా ఈ యొక్క IPL మ్యాచెస్ ఫ్రీగా అయితే చూడండి. అలాగే IPL మ్యాచెస్తో పాటు మనం మనీని కూడా అయితే గెలుచుకోవచ్చు. ఆ యొక్క వీడియోస్ కూడా అయితే చూడండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకో వీడియోలో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్.